హాయ్ దోస్తులు, ఇలా చేయబోయే వీడియో ఏంటంటే కొబ్బరి బొండలో చికెన్. ఒక కొబ్బరికాయ తెంపినాం, ఇంకా 2 కాయలు తెంపి ఎట్లా చేసాం పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు ఈ కాయని తెంపుకున్నాం కదా, ఈ కాయని ఒక మూతలాక ఈడికి కోసుకొని అల్లా కుడక నీళ్ళు తీసేసి అల్లా చికెన్ వేసి ఉడకబెట్టాలి. ఇప్పుడు నాకు ఇది కొట్టడానికి రాదు, మా అన్న కొడతాడు. ఇగో ఇట్లా నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. నీళ్ళు ఇలా వాటర్ పోతున్నాయి, వాటర్ ఒక దాంట్లో ఉంచుకొని ఆ వాటర్ తోటి వాటర్ మనం తాగొచ్చు, లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. ఇవి నీళ్ళు కింద పోకుండా చెంబు తెచ్చుకొని అలా వాడుతున్నాం. ఇప్పుడు మేము అది బుర్ర ఇంకా వాడలేదు. ఏదైతే బొక్క పట్టదు. ఇట్లా తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా ఉన్న వాటర్ మొత్తం బయటకు తీసుకోవాలి. ఇట్లా మనకు చికెన్ పట్టేంత వెడల్పులా మనం హోల్ పెట్టుకొని ఫస్ట్ దీంట్లో నుంచి ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. మనం వాటర్ తీసేసుకోవాలి. కొబ్బరి బొండాలు కొట్టుకునేది అయిపోయింది. ఇప్పుడు మసాలాలు వేసి అన్ని చికెన్ కలిపి కొబ్బరి బొండాలో పెట్టాలి. ఇప్పుడు మసాలాలు కలుపుతున్నా చూడండి. చికెన్ అలా ఉడకదు కాబట్టి మేము చిన్న చిన్న కొట్టించుకొని వచ్చినాం, పకోడీ టైప్. ఇంకో చాలా చిన్నగా కొట్టించినాం. కారం మీకు ఎంత తింటే అంతే వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకుంటే కడుపులో మంటలు వేస్తుంది. మేమైతే చాలా ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. ఎండాకాలం కారం ఎక్కువ తింటే మళ్ళీ మోషన్స్ అవుతాయి ముందుకే, అందుకే తక్కువ తినేదే బెస్ట్ పని. మళ్ళీ రాత్రి 12కి ఆయాసం అవుతుంది నిద్ర ఒకట. అంత ఉప్పు వేసుకోవాలి, ఉప్పుడికి ఎక్కువ వేసుకుంటే కషం అవుతుంది. ఇది అల్లం వెల్లిగడ్డ సరిపోయేంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకునే ఏం కాదు, టేస్ట్ వస్తుంది. ఇది పసుపు కొంచెం వేసుకోవాలి, ఇంకెక్కువ వేసుకుంటే మాడిపోతుంది. మళ్ళీ సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ ఉంటేనే దీనికి ముక్కకు మంచిగా పడుతుంది కారం. ఇట్లా మా తమ్ముడు కలుపుతుంది కాబట్టి ఇది నేను మంట పెడుతున్నా. మంట కూడా ఆల్మోస్ట్ మంట మండింది. ఇప్పుడు కొబ్బరి బొండంలో వేస్తాం ముక్కల్ని, ఒకసారి చూడండి. ఇందులో మనకు పులుపు అంటే పులుపుకు ఏది లేదు, అందుకని మనం నిమ్మకాయ వేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు పులుపు ఉంటేనే పోతుంది. రసం మాత్రం మస్తుగా ఉంది. నిమ్మకాయ వెండుకున్నాక నీట్గా కలుపుకున్న తర్వాత మనం అల్లు వేసుకుంటాం. నిమ్మకాయ ఇత్తులు పడ్డాయి, అవి పండ్లకు తాకితే మళ్ళీ చేదు అవుతుంది కూర మొత్తం, అందుకే ఇత్తులు దోలాడుతున్నా. తీసేసిన మొత్తం మ్యాక్సిమం అయితే, ఇంకొకటి 2 ఉంటే చెప్పలేము. ఇది కలిపేది అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి బొండాలకు మొత్తం పెట్టి ఇలా కొంచెం ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టేయాలి. అది ఉడుకుతుంది. ఇంకా అదే కొంచెం వాటర్ ఉడకపోయాలి. ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక్కొక్క పీస్ వేస్తున్నాను ఇళ్ళకు. ఇప్పుడు ఇలా మేము చికెన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మంట మీద పెడతాం చూడండి.
మేమైతే కొత్త ట్రై చేస్తున్నాం. నాకు ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి మంట మంతలేదు అసలు. అందుకే చుట్టుముట్టు ఇది వేసినాం. ఇది వేసి మధ్యలో మాత్రం చికెన్ ఉంది. అది అవుతుందా కాదా తెలియదు. ఈ మంట అయిపోయిన తర్వాత చెప్తాం. ఈ ఎండలకు ఈ సెగ చాలా బాబా మస్తు ఇబ్బంది అయింది. కాలినట్టే ఉన్నాయి, కాలినే ఇంకా నిప్పులు అందుకే దూరం ఉంటున్నాం. అన్న తర్వాత బోండాలు తీసుకొని ఇంకా చికెన్ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నీ తీసుకుపోయి ఒక తాన పెడతాం. ఆల్రెడీ కాల్తుందని బట్ట తడుపుకున్నాం, అయినా కాలింది. మళ్ళీ ఇంకొకసారి కాల్చి కన్నవి కూడా దింపుకుంటే మనకు కూడా కాలకుండా ఉంటుంది. ఇగో మొత్తం మంచిగా ఉడికింది. కాకపోతే ఇగో ఉడికింది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే చుట్టుముట్టు మనకు మొత్తం గాలిని చూడండి. మొత్తం ఇట్లా గాలి ఇగో ఇది ఇట్లా రావాలి. ఇట్లా వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటేనే బాగుంటుంది. అల్లకు మేము అంటే చాలా వాడాలని జర గట్టిగా పెట్టినాం, అట్లానే వస్తలేదు కాబట్టి మేము ఇట్లా తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే హోల్ కూడా చిన్న పెట్టినాం, ఎందుకంటే మా కూడా తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. చాలా కష్టపడుతున్నాం, ఎందుకంటే ఇది కొబ్బరికాయ కాలడానికి మేము దగ్గర ఒక 2 hours నుంచి మంట పెడితే ఇంతవరకు వచ్చింది. అందులో నుంచి బయటికి తీయడానికి కూడా ఒక కష్టమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, కానీ రిస్క్ అయినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇగో ఇట్లా వస్తుంది, ఇట్లుంటుంది. ఇప్పుడైతే కాల్చుకున్నాం, అల్లే ఒక దాంట్లో వేసుకున్నాం మొత్తం కలిపి. ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుందో ఎలా ఉందో, ఎందుకంటే మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. చేసిన తర్వాత చెప్తాం. మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా రాదా, మేము అనుకున్న స్టైల్లో వస్తుందా రాదా అనేది ఒక 1 నిమిషం అయితే చెప్తాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. మధ్యలో ఇక్కడ పెట్టి ఇవి మాత్రం నిమ్మకాయ వినుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తింటున్నా. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. ఒకసారి ట్రై చేసుకోండి, కాకపోతే కష్టం ఎక్కువ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కొబ్బరికాయల కూర అంటే మస్తు ఉంది. ఫస్ట్ టైం తింటున్నాను ఇలాంటి కూర. మీరు కూడా ట్రై చేయండి. మేము చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్ అండ్ కామెంట్. వినుకుంటే ఇంకా మస్తు ఉంటుంది.
ఈ ఉత్త చికెన్ కన్నా ఇంకా సూపర్ ఉంటుంది, పులుపు ఉండాలి. సూపర్ ఉంటుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా దావతలకు పోతే లేకపోతే ఏమన్నా గెట్ గెదర్ లాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటివి చేసుకొని మస్తు ఉంటుంది చూడండి. టేస్ట్ మాత్రం సూపర్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయలలో కాయ అయ్యి లేత మనకు కుడక ఉండాలి. లేత కొబ్బరి బొండాలల్లా మనకు లేత మనకు ఎట్లా అంటే మన గోరంతా కుడక ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాంటి దాంట్లో మాత్రం బాగుంది టేస్ట్. రేపు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకోటి ఏంటంటే కొబ్బరి నీళ్ళతోటి కూర ట్రై చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.